నాడు అరాచకాలు చూసాం, నేడు ప్రశాంత వాతావరణమే లక్ష్యం. మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటన. పేద నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. గత పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. సవరించి సంక్షేమ ఫలాలు అందిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. మంత్రి నియోజకవర్గంలో 2014 ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత కొందరు అరాచకాలు సృష్టించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచినా ఎలాంటి అరాచకాలకు తావివ్వలేదని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలనేదే మా లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. రామగిరి మండలం కల్వచెర్లలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎలాంటి కక్షలకు పాల్పడకుండా అభివృద్ధి, సంక్షేమం గురించి పనిచేయడం జరుగుతుందని అన్నారు. గతంలో గెలిచిన తర్వాత ఎన్నో అరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేశారు. అది ఈ ప్రాంత ప్రజలు చూశారని పరోక్షంగా పుట్ట మధుకర్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా ఖజానా ఖాళీ చేసిందని, అన్నింటినీ సవరించి ఆర్థిక క్రమశిక్షణతో అన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేస్తానని, నా గెలుపులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. లంక కేసారం వెళ్లే రహదారి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కల్వచెర్లకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంట పద్మ, రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కొమ్రయ్య, నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, శశిభూషణ్ కాచే, రామచంద్రరావు, భాస్కర్ రావు తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈ ప్రాంతంలో నన్ను ఆశీర్వదించి, ప్రత్యేకంగా రామగిరి మండలం కల్వచెర్ల గ్రామానికి వచ్చిన తరుణంలో మా కల్వచెర్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాపై విశ్వాసం ఉంచి, కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం ఉంచి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం. ఈ రోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలేదు. మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంక కేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు చేస్తూ ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచెర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని 9వ తారీఖు నుంచి నెల రోజులు కావస్తూ ఉంది. వారందరికీ కూడా ఉచిత
బస్సు సౌకర్యం మా అక్కలకి చెల్లెళ్ళకి కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా 6 గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర్హులదారు మేము చెప్తా ఉన్నాం, రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి, అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అదే ప్రయత్నంలో ముందుకు సాగుతాం. నేను ఈరోజు కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ఆశీర్వాదం ఇచ్చిండ్రు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు. ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగాల్లో మేము ముందుకు నడుస్తాం. మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, మా సోదరుడు ఎంపీటీసీకి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన అనేక మంది, మా గ్రామ శాఖ అధ్యక్షుడు, మా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమణారెడ్డి గారు, మరి అదేవిధంగా అనేక మంది మిత్రులు మరి ఇక్కడ ఉన్న తరుణంలో ఈరోజు మేము కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం, మంచి చేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం. ఈరోజు ప్రశాంతతను నెలకొల్పాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చినా అరాచకం సృష్టించలేదు. మీరు 2014 చూసిన ఏ విధంగా ఉండే వాతావరణం, ఆ వాతావరణం వల్ల తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.